మరోవైపు దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గుజరాత్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, క్రైమ్ బ్రాంచ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో 550 మందికి పైగా అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్లో 400 మంది, సూరత్లో 100 మందికి పైగా బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలతో దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. విచారణ అనంతరం వారిని తిరిగి బంగ్లాదేశ్కు పంపుతామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గుజరాత్లో భారీ ఎత్తున అక్రమ వలసదారులున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారందరినీ గుర్తించి వారి స్వదేశాలకు పంపిస్తామని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఒక్కరోజే సుమారు 1000 మందిని గుర్తించారు అధికారులు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఇదే విధంగా అక్రమ వలసదారులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పాకిస్తానీలు ఎవరైనా ఉంటే ప్రతి రాష్ట్రం నుంచి వారు వాళ్ళ పాకిస్తాన్కు వెళ్లిపోవాల్సిందిగా ఇప్పటికీ అన్ని రాష్ట్రాలకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతి రాష్ట్రంలో కూడా ఫోకస్ చేస్తున్నారు. అహ్మదాబాద్, గుజరాత్ ఇలాగా అనేక ప్రాంతాల్లో కూడా ఎవరైతే అక్రమంగా నివసిస్తూ ఉన్నారో వారందరినీ గుర్తించి వారి స్వస్థలాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.